కోపపడటానికి సిద్ధపడక్కర్లేదు, కోపపడకుండా ఉండడానికి సిద్ధపడాలి. తెలుసా మీకు? సుఖపడటానికి సిద్ధపడక్కర్లేదు, బాధపడటానికి సిద్ధపడాలి. లగ్జరీస్ అనుభవించడానికి, ఆడంబరాలు అనుభవించడానికి సిద్ధపడక్కర్లా, శ్రమలు అనుభవించడానికి సిద్ధపడాలి. శ్రమ పడటానికి సిద్ధపడండి, కష్టపడటానికి సిద్ధపడండి, నష్టపోవటానికి సిద్ధపడండి, నిందను పడటానికి సిద్ధపడండి, అవమానం సహించడానికి సిద్ధపడండి. అవి లేకుండా యేసయ్య మార్గంలో మనం నడవలేం. అవి లేకుండా యేసయ్య హెచ్చించబడినట్లుగా మనం హెచ్చించబడలేం. ఆ సిద్ధపాటు ఎక్కడంటే ప్రార్థనలోనే సిద్ధపడతాం. ప్రార్థనలో మన అహాన్ని నలగొట్టుకున్నప్పుడు, మన స్వార్థాన్ని సిలువేసుకుంటున్నప్పుడు, దేవా ఇదిగో నేను దేనికైనా సిద్ధం నీ కొరకు అని నిన్ను సమర్పించుకుంటున్నప్పుడు మాత్రమే దేవుడు ఆశించిన ప్రణాళికలు నీలో నెరవేరుతాయి.